నిజంగా ఈరోజు పశ్చిమ బెంగాల్ యొక్క సామాన్య ప్రజలకు, హిందువులకు పూర్తిగా కూడా మమతా బెనర్జీ యొక్క బానిసత్వ సంఖ్యల నుంచి, నియంత్రిత ప్రభుత్వం నుంచి ఈరోజు స్వేచ్ఛావాయువు లభించింది. ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కమ్యూనిస్టులు కూడా అక్కడ సంబరాలు నిర్వహించుకోవడం గొప్ప విషయం. మమతా బెనర్జీ యొక్క నియంతృత్వము పూర్తిగా కూడా హిందువులపైన, జాతీయవాదులపైన, దేశభక్తులపైన పూర్తిగా కూడా అణచివేసి కేవలము అధికారం కోసమే పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన చొరబాటుదారుల యొక్క ఓటుతోటి గెలవటం కోసం ఎన్నో రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేస్తే ఈరోజు ప్రజలు గ్రహించి వాస్తవాలు అనేక రకాల కుంభకోణాలలో కూరుకుపోయినట్టు మమతా బెనర్జీ యొక్క ప్రభుత్వానికి, నిరంకుశ ప్రభుత్వానికి ఈరోజు ప్రజలందరూ కూడా పూర్తిగా కూడా తెరమరుగైపోయినది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకటే అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని, అభివృద్ధి మంత్రంగా చేసుకొని, ఆయా రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలున్నా, ఏ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా సమాంతరంగా అభివృద్ధి చెందాలి. రాష్ట్రాల యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించినప్పుడే ప్రభుత్వాలు పూర్తిగా కూడా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి ఒకే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 12 సంవత్సరాల నుంచి కూడా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి పెద్దపీట వేసిన సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా దాదాపుగా 85% ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఆక్రమించుకుంటున్న సంగతి చూస్తూ ఉన్నాం. అస్సాం నిలబెట్టుకున్నాం, పాండిచ్చేరి నిలబెట్టుకున్నాం, తమిళనాడులో ఓట్ బ్యాంక్ పెరిగిపోయింది, అదేవిధంగా కేరళలో కూడా అకౌంట్ ఓపెన్ అవుతున్నది. పశ్చిమ బెంగాల్ బ్రహ్మాండమైనటువంటి మరి పూర్తి మెజార్టీ కాకుండా ఇవాళ 2/3 మెజార్టీ భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది. ఇది మరింత బాధ్యతను ప్రజలు భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి, పార్టీకి మరింత బాధ్యత పెరిగింది. దేశవ్యాప్తంగా కూడా రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయా రాష్ట్రాలు ఉన్నటువంటి పార్టీ యొక్క శ్రేణులతోటి ఖచ్చితంగా ముందుకు పోతాం. 5 రాష్ట్రాల రిజల్ట్స్ ఈరోజు భారతీయ జనతా పార్టీకి చాలా బూస్టప్. ఇది మెయిన్లీగా ఇక్కడ ఉన్నది ఏంటంటే వెస్ట్ బెంగాల్ చూస్తుంటే గత 2018 యువమోర్చా ప్రధాన కార్యదర్శులు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రతి జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కూడా కార్యకర్తలు ఇంట్లోంచి బయటికి రావడం చాలా భయపడ్డారు. చాలామంది కార్యకర్తలు వేరే ఢిల్లీలో పోయి వేరే రాష్ట్రాల్లో పోయి తలదాచుకునే పరిస్థితికి వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా ఊచకోత చేయడం. కానీ ఈరోజు వాళ్ళకి ఈ గెలుపు కార్యకర్తలకే చెందుతుంది. కార్యకర్తల కృషి ఫలితం అది. కార్యకర్త అందరు కలిసికట్టుగా పనిచేయడము, అక్కడ డూ ఆర్ డై, నవ్ ఆర్ నెవర్ అన్న దాని మీద ఏదైతే వెళ్ళిరో ఈరోజు అక్కడ కార్యకర్త సక్సెస్ అని చెప్పింది. మిగతా రాష్ట్రాలు అస్సాము, పుడుచేరి, అలాగే తమిళనాడు సౌత్ ఇప్పుడు ఏదైతే మళ్ళీ బూస్టప్ వచ్చి స్టార్ట్ అయింది. దాంతో మనకు కొంచెం ఇక్కడ కూడా రాబోయే కాలంలో తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఉంటుంది. ఆంధ్రాలో ఎట్లన్నా ఇండియా గవర్నమెంట్ ఉంది, బట్ తెలంగాణలో కూడా ఆ బూస్టప్ స్టార్ట్ అవుతుంది. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా ఈ గెలుపుని దాన్ని ముందు తీసుకెళ్తూ దాని కార్యకర్త ఆ బూస్టప్ ముందు తీసుకెళ్తుంటాం. ఇప్పుడు రాబోయే నరేంద్ర మోడీ గారు 10వ తారీఖు నాడు పబ్లిక్ పరేడ్, చెరో పరేడ్ గ్రౌండ్స్ ఏదో కార్యం అది విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన కాషాయ భారతము అనేది ఏదైతే పెద్దలు కలగన్నారో అదంతా నిజం అవ్వడానికి చాలా దగ్గరలోనే ఉన్నాము. ఇప్పుడున్న అరాచకం కానీ, ఎట్లాంటి పరిస్థితుల్లో కానీ ప్రజలందరికీ కూడా ఇంత బీజేపీకి నమ్మకం కలగడానికి మోదీ గారు తీసుకుంటున్నటువంటి ప్రతి సంక్షేమ పథకాలు కానివ్వండి, దేశానికి సంబంధించిన భద్రత కానివ్వండి, ఇతర దేశాల్లో ఆయన బిహేవ్ చేసే పద్ధతి కానివ్వండి, ఇవన్నీ ఆయన లీడర్షిప్ని చూసే ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులు అవుతున్నారు. ప్లస్ ఇది ప్రూవ్డ్. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఇది వస్తుంది. రాష్ట్రాలు కూడా చిన్న రాష్ట్రాలలో కాకుండా పెద్ద రాష్ట్రం బెంగాల్లో కూడా రావటం అనేది ఇది రేపొద్దున వచ్చే దానికి కూడా నిదర్శనము, సూచకంగా కూడా కనపడుతున్నది. ఇప్పుడు ఇది దేశం మొత్తంలో మోదీ గారి హవా అనేది నడుస్తుంది అని మొన్నటికి పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనకి మెజారిటీ తక్కువ వచ్చింది కాబట్టి మోదీ హవా తగ్గిపోయింది అని చెప్పి చాలా రకాలుగా చాలామంది మాట్లాడి ఉన్నారు. కానీ బట్ ఈరోజు మనం చూస్తే బెంగాల్ లాంటి ఒక రాష్ట్రంలో రోహింగ్యాలను అందరినీ తరిమి కొట్టి సుస్థిరమైన పరిపాలనని తీసుకొచ్చే దిశగా ఈరోజు ఎంత అధికారంలోకి రాబోతున్నామో అబౌట్ 193 అబౌవ్ ఎమ్మెల్యే స్థానాలు మనం బెంగాల్లో గెలిచినాము అంటే దానికి కారణం ఓన్లీ మమతా దీదీ పైన ఉన్న వ్యతిరేకత, అలాగే మోదీ గారి చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలు, సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో మేము ఎట్లయితే ముందుకు పోతున్నామో దానివల్లనే ఇంత పెద్ద విజయాన్ని సాధించేదానికి మాకు చాలా మంచి అవకాశం దొరికింది. దాంతోపాటు ఎప్పుడూ మేము లేని కేరళ రాష్ట్రంలో కూడా ఈరోజు ఒక 4-5 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నాము అంటే దానికి కూడా కారణం
సంఘం అలాగే మోదీ గారు. దీంతో పాటు అస్సాం, కంప్లీట్ అస్సాం గెలవడానికి కారణం హిమంత విశ్వ శర్మ గారు. కంప్లీట్ ఈరోజు ఈ రిజల్ట్స్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే దేశంలో మార్పు అనేది ఆల్రెడీ 13 సంవత్సరాల క్రితమే మొదలైంది. దీనికి తార్కాణంగా ఫస్ట్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ని బీజేపీ అధికారంలోకి రావడం దీనికి ఒక ఉదాహరణ, శుభసూచకం. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి వస్తే, ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ లేదు. కాంగ్రెస్ పైన ప్రజలు విసిగిపోయి ఉన్నారు. 6 గ్యారంటీలు అని చెప్పి అబద్ధం, మోసం ప్రచారం చేసి ఆడబిడ్డల్ని మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశారు రేవంత్ రెడ్డి గారు. సో నేను చెప్పేది ఏంటి అంటే రాబో కాలంలో నెక్స్ట్ 2.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎగిరేది బీజేపీ జెండానే, అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీనే అనేది నేను గట్టిగా విశ్వాసంతోనే చెప్పగలుగుతాను.